హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెన్నైలో ఉన్న నేషనల్ పార్క్లో ఏమేమి జంతువులు ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో యానిమల్స్ చేసే చాలా ఫన్నీ థింగ్స్ క్యాప్చర్ చేశాను. ఈ యానిమల్స్ చేసే ఈ ఫన్నీ క్యాప్చర్స్ అనేవి కూడా మీకు చూపిస్తున్నాను. ఈ పార్కు చెన్నైలోని గిండిలో ఉంటుంది. ఇది సిటీ ఆవరణలోనే ఉంటుంది. ఇక్కడికి చాలా బస్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి మా ఫ్యామిలీతో మేము వచ్చాము. ఇక్కడ బ్లాక్ కైట్స్ అండ్ ఆస్ట్రచిక్స్, గోల్డెన్ జర్కల్, వైట్ పికాక్, ఇండియన్ పైథాన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చూడండి. ఎందుకంటే ఈ నేషనల్ పార్క్ అనేది అందరూ రావచ్చు. ఎందుకనంటే దగ్గరలో మనకి అందుబాటులో ఉన్నది. సిటీ అవుట్కట్లో అయితే లేదు, చెన్నైలో చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రతి ఒక్క బస్ సౌకర్యం కూడా ఇక్కడికి ఉంది. మనం ఇక్కడ నుంచి ఇదే మనకి ఎంట్రన్స్ పార్కులో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఏరియా ఇది. ఇక్కడ నుంచి మనం తిన్నగా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకు లోపలికి వెళ్ళడానికి మనం వాక్యబుల్గానే వెళ్ళాలి. ఏమి ఆటో సౌకర్యం గట్రా ఏమి ఉండదు. అక్కడికి ఏంటంటే ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఆ మధ్యలో మనకి ఇలాంటి చిన్న టాయ్స్ అనేది పెట్టారు బయట. అవి కూడా మనం చూసుకుంటూ మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎందుకనంటే ఇక్కడ మేము మా పాపతో వెళ్ళామండి. మా పాప, మా వైఫ్ అందరితో వెళ్ళాము. ఇక్కడ మనకి ఇది ఎంట్రన్స్ పార్క్ అనేది. ఇక్కడ టికెట్స్ అనేవి 40 రూపీస్ ఉంటుంది ఎంట్రీ టికెట్. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ గట్టి ఏమి ఉండదండి. మనం డైరెక్ట్గా క్యాష్ పే చేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక కొన్ని యానిమల్స్, ఇక్కడ దుప్పిలు, జింకలు, లేడీలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. చూడండి జింక ఎలా ఉంది, అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇవి కొన్ని జంతువులు మాత్రమే ఈ జూలో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే చూడండి, ఇవి కొన్ని పక్షులు అనేవి ఇందులో ఉన్నాయి. ఇవి కూడా మనము ఎక్కడ కొన్ని జూల్లో కనిపించవు, మనకి ఈ జూలో ఉంటాయి. ఇవి చూడండి, మనకి ఇవి శ్రీకాకుళం జిల్లాలో తేలినేలపురంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కొన్ని సీజన్స్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు అవి మనం ఏంటంటే అవి చూడటానికి చాలా మంది వస్తారండి అక్కడికి. కానీ ఇవి కూడా చెన్నై జూ పార్క్లో ఉండడం ఒక విశేషంగా మనం భావించవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా ఇవి కనిపిస్తున్నాయి అని అంటే కొన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని దగ్గరలో ఇవి వచ్చి ఉంటున్నాయి అని అంటే మనము ఈ ప్రకృతిని చూసి ఆనందించాలి. ఎందుకంటే ఈ ప్రకృతి ఆనుకునే ఈ పక్షులు అనేవి చాలా బాగా ఏరియాని గుర్తుపెట్టుకొని వస్తున్నాయి. కాబట్టి చూడండి ఎంత బాగా ఉన్నాయి. అయితే ఇలాంటి పక్షులను చూసి మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే మీకు కూడా ఈ పక్షులను చూపించాలనుకుంటాను. ఇలాంటి పక్షులు ఇంకా చాలా ఉన్నాయండి. అందుకు ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంకా మంచి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఓన్లీ ఈ బర్డ్ సెక్షన్ అనేది చూడండి ఎంత బాగా, అంటే మీకోసం మీరు క్యాప్ చేయవలసిన అవసరం వచ్చింది. చూడండి అంతే. ఈ జూ వాళ్ళు మనకి ఆహారం అంతా కూడా అక్కడనే వేస్తారు, అన్నీ కలిపే తింటాయండి. చూడండి ఏమో ఆలోచిస్తుంది. చూడండి మనకి ఇక్కడ స్నేక్స్ అనేవి ఎంట్రీ అయిపోయి మనకి ఇక్కడ నుంచి మనం స్నేక్స్ పార్క్లోకి వెళ్ళాం. కాబట్టి వీటిని ఇవి ఒక రకమైన నాగుపాములు. దీన్ని చూసి చాలామంది ఎంజాయ్ చేశారు. ఇవి ఒక పైథాన్స్, ఇవి ఒక కొండ చెలువ అండి. ఈ కొండ చెలువలు లోపల ఉన్నాయంటే మేము వెళ్ళే క్లైమేట్ అనేది కొంచెము సాయంత్రం పూట వెళ్ళాం కాబట్టి అవి కొన్ని బయటికి రావలేదు, కొన్ని లోపలనే ఉన్నాయి. కానీ మేము కొంచెం జూమ్ చేస్తూ కూడా క్యాప్చర్ చేసాము. అవన్నీ రియాలిటీగా మీకు చూపిస్తున్నాం. చూడండి, దీన్ని బిగ్ పైథాన్ అండి. ఇది చాలా పెద్దది. మేము తీసుకున్న కెమెరాను చూసుకుంటూ మెల్లగా వస్తుంది బయటికి, క్రమీపంగా బయటకు వస్తూనే ఉంది. కానీ మేము దాన్ని చూసాము. దాన్ని అంటే యాక్చువల్గా ఏమైనా ఫుడ్ వేద్దాం అనుకున్నాం కానీ ఖాళీ లేవు, గ్లాసెస్ అనేవి క్లోజ్లో ఉన్నాయి. మా పాప అయితే వీటిని చూసి బిగ్ పైథాన్ డాడీ, బిగ్ పైథాన్ అని ఉంటుంది దృషిక. ఎందుకనంటే తను ఫస్ట్ టైం చూడడము, బాగా ఎంజాయ్ చేసింది. ఇదండి చూడండి, ఇది మనకి వైట్
ఫ్యూబెల్ అంటారు, అంటే వైట్ పికాక్. మనకి తెల్ల నెమళ్ళు ఇవి మనము రేర్గా ఎక్కడ పడితే అక్కడ చూడలేము. నెమలి అనేది ప్రతి ఒక్కరు చూస్తాం, కానీ ఇలాంటి తెల్ల నెమలి అనేది కొన్ని కొన్ని జూ పార్క్లోనే కనిపిస్తాయి. ఇది మనకు చెన్నైలో కూడా కనిపించింది. ఆ దృశ్యం కూడా మీరు చూడండి. ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మట్టుకు కొంచెం మీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటనంటే పార్క్స్ అనేవి అన్ని దగ్గరలో ఉంటాయండి, కానీ ఇందులో కూడా పార్క్ ఉంది. మా పాపకు నేను క్లియర్గా చెప్పాను, డాడీ పార్క్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది, నువ్వు చూడవలసింది యానిమల్స్ కదా, వచ్చి యానిమల్స్ని చూడు అంటే, నో 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 డాడీ, నేనైతే పార్కులోనే ఫస్ట్ ఆడుకుంటానని అల్లరి పెట్టుకుంటూ వెళ్ళి ఆడుకున్నాను. తర్వాత మళ్ళీ వచ్చాం కాబట్టి ఇక్కడ ఏనుగులు అనేవి అవి రియాలిటీ ఏనుగులు కాదండి, అవి ఓన్లీ బొమ్మలు మాత్రమే అక్కడ పెట్టారు. అవి కూడా చూసాము. ఆ బొమ్మల దగ్గర పక్కనే మనకి కేఫ్ కూడా ఉంటుంది. ఆ కేఫ్ దగ్గర మనము బ్రేక్ తీసుకోవచ్చు. మేము బ్రేక్ తీసుకున్నాం. చూడండి, మా పాప, మా ఫ్రెండ్స్, మా వైఫ్, నేను బాగా ఎంజాయ్ చేసాం. ఏదో నేను ఆలోచిస్తున్నాను ఏం జరుగుతుందో ఇక్కడ అన్నట్టు, కానీ అక్కడ ఆలోచించట్లేదండి, ఎంజాయ్ చేస్తున్నా. చూడండి, ఇది చాలా పెద్ద పక్షి అండి, చాలా పెద్ద పక్షి. ఇది ఏంటనంటే మనము కిలోల్లో చెప్పామనంటే 40 కిలోస్ అబౌవ్స్ ఉంటుంది. మనకి ఇది ఏంటంటే ఇందులో చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ 40 కిలోస్ కంటే పెద్దగా ఉంటుంది. దీన్ని ఆస్ట్రోరిచ్ అని అంటారు, దీన్ని ఇంగ్లీష్లోనూ ఆస్ట్రోరిచ్ అని అంటారు. దీన్ని పెద్ద పక్షి. దీని పక్కనే ఇంకొకటి ఉన్నది. వీళ్ళు ఏంటనంటే రెండు పక్కనే ఉంటాయి. వాటి ఇంట్లో ఏముంటుంది, ఈ ఇంట్లో ఉంటుంది, రెండు కూడా పోటీ పడుతున్నాయి. దాని పక్కనే ఈ పక్షులు కూడా ఉన్నాయి. ఇది ఒక రకమైన పక్షి, మీరు కూడా చూడండి. చూసి ఈ పక్షి పేరేంటి అనేది మీరు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే నాకైతే ఆ పక్షి ఏంటనేది నాకు గుర్తులేదు, నాకు అది తెలియకపోవడం, అందుకని మీకు చూపించాను, క్యాప్స్ చేసి చూపించాను. మీకేమైనా తెలిసుంటే ఒకసారి కామెంట్లో తెలియచేయండి, 10 మంది తెలుసుకుంటారు. ఏం వేస్తారా అని చూస్తూ ఉంది. ఇవండి తాబేళ్ళు. మనం వీధిలో చూస్తుంటాము, సముద్రంలో చూస్తుంటాం. కాబట్టి ఇవేంటనంటే అవి ఒక రకంగా ఉంటాయి, ఇవి కొంచెం వేరే కలర్లో కనిపిస్తున్నాయి. ఇలా చాలా ఉన్నాయి. సేమ్ పక్షి అండి, ఇంతకుముందు మీకు చూపించాం కదా, అదే జాతికి చెందిన పక్షి. తర్వాత ఇప్పుడు క్రొకోడైల్స్ వచ్చేసి చూడండి, వాటికైతే దొన్నపోతు మీద వాన కురిసిందంటే అలాగ పడుకున్నాయండి. అసలు మనుషులు వెళ్ళినా ఏం చేసినా ఎట్టి పరిస్థితుల్లోనైనా కదిలేదే లేదు. ఎంతమందిని కేకలు పెట్టినా అలాగా కామ్గా కుంభకర్ణుల్లో పడుతున్నాయి. కానీ మేమైతే చూసి పక్కకు వచ్చాం. అక్కడ కూడా నీటిలో మంచి పడుకున్నది. ఆ టైంలో కూడా అంత కూల్గా ఉన్నదని అంటే అందుకే ముసలు అన్నారులే. కానీ ఇక్కడికి వచ్చేసామండి. మంకీస్ సర్కస్ ఇక నీ ఇష్టం. ఇక్కడ ఫైటింగ్. ఇక్కడ ఒక పెద్ద చరిత్ర కూడా ఒకటి ఉంది, ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే 2 క్యాబిన్స్లో కూడా మంకీస్ ఉంటాయండి. 2 కూడా ఫుడ్ కోసం కొట్టుకుని ఉంటాయి. ఇవి పిల్లలు మాత్రమే, కానీ తల్లులు పైన ఉంటాయండి. మీకు కొద్దిసేపు అయ్యాక కనిపిస్తుంది, వీడియో ముందుకు వెళ్ళాక. అవి పైన చూస్తూ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క మంకీకి కానీ ఫుడ్ దొరకలేదని అంటే మట్టుగా వాటి యొక్క మదరు పరిగెత్తుకుంటూ వచ్చి ఫైట్ కొట్టేస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే బిగ్ ఫైట్, ఓన్లీ ఫుడ్కి మాత్రమే. అవి కూడా మేము నీట్గా క్యాప్చర్ చేసాము, కానీ మేము చూసి నవ్వుకోలేకపోయినాము. అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము వీటికి చూసి. అయితే మాత్రం మీరు కూడా వచ్చేటప్పుడు ఈ సర్కస్ని మర్చిపోకుండా చూడండి. ఇదే తల్లి, ఇద్దరు కూడా పడుకునేటట్టు యాక్టింగ్ చేస్తున్నాయి. కింద చూసుకుంటూ పరిగెత్తి గెంతుకొని వాటికి కొట్టేస్తాయి. చూడండి ఇది ఎలా చూస్తుంది. అది ఇక్కడికి వచ్చేసామండి. ఈ కనిపిస్తున్న ఈ బుజ్జిపాపే మా దృష్టిక. తనకి ఈ పార్క్ అని అంటే మరిచిపోతుంది. తనకి ఫుడ్ కానీ ఏమైనా చిన్న స్నాక్స్ కానీ ఏమి అవసరం లేదు. ఫుల్గా ప్లేయింగ్ అని అంటే నీ ఇష్టం. ఎంజాయ్. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు గుర్తురారు. కానీ ఇక్కడ మట్టి చిన్న ఫన్నీ ఉంటుందండి, పట్టుకున్నది జడిసిపోతున్నది. నేనైతే ఫుల్గా నవ్వు ఆపమని చెప్పానండి. లాస్ట్గా పిల్లలు కూడా జడిసిపోతుంది నాకన్నారు.
ఈగలండి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఆ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఎవరొచ్చారు, ఏం చేస్తున్నారు అనేటట్టు చూస్తున్నాయి. చూసావా, పసిగడుతుంది ఈ ఈగలు అనేది. ఇంకొకటండి, ఇంకో బోన్లో మనకి ఈగలు ఉంది కదా, దీన్ని బ్లాక్ కైట్ అంటారు. బ్లాక్ కైట్ అని అంటారు. ఇవి కూడా పైన ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవి ఒక రకమైన పక్షులు. మీరు కూడా జూకి వెళ్ళేటప్పుడు మిస్ అవ్వకండి, లాస్ట్లో ఉంటాయి. ఇది నేషనల్ పార్క్లో మీరు చూడండి. ఇవి మనం అది చూస్తాం. కానీ చూడండి, ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా చెన్నై స్నేక్ పార్క్. ఇది ఓన్లీ స్పెషల్గా పాములు మాత్రమే ఉంటాయి దీంట్లో. మనం ఇక్కడ నుంచి అంటే మనం ఈ గిండి నేషనల్ పార్క్ నుంచి పక్కనే ఉంటుంది. ఆ పక్కనే మనం ఈ స్నేక్ పార్క్ వెళ్ళాలని అంటే ఇది మార్నింగ్ 9 నుంచి 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ క్యాష్ పేమెంట్ మాత్రమే. ఇక్కడ కూడా ఈచ్ వన్ పర్సన్కి మనకి రేట్స్ అనేవి 20 రూపీస్ ఉంటుంది. మన లోపలికి వెళ్ళామండి. ఇక్కడికి వెళ్ళాక ఫస్ట్ ఉల్లిపాము ఎంటర్ అయింది. ఉల్లిపాము, పైథాన్స్ చాలా ఉన్నాయి ఇందులో. రియల్ అండి ఇవి, కానీ చాలా స్మూత్గా, త్వరలు కూడా విడిచేసి మంచిగా ఉన్నాయి. మా దిష్కా పాప క్లియర్గా స్నేక్స్ని చూసి ఎంజాయ్ చేసింది. ఇవి తొండలు అంటారు తెలుగులో. తొండ పిల్లలు కలర్ఫుల్గా కనిపిస్తాయి, పచ్చ గులాబీ కలర్లో ఉంటాయి. అవి మనిషి చూసిగానే రంగులు మారిపోతాయి. దీన్ని ఊసరవల్లి అని కూడా పిలుస్తారు. ఇదండి కొత్త రకమైన పాము, వైట్ స్నేక్. చూసారా, తెల్ల నాగుపాము. చూసారా, చాలా పెద్ద నాగుపాము ఇదైతే. దీన్ని నాగ్ అంటారు. తమిళలో కూడా వాళ్ళు నాగ్ అని పిలుస్తారు. ఇది మల్టీ కలర్లో కనిపిస్తుంది మనకి. ఈ కలర్ పాము అనేది మనం ఎక్కడ చూడలేదు, ఓన్లీ జూలో మాత్రమే చూడగలము. కొంతమంది చూసే ఉంటారు, కానీ దీన్ని నేనైతే తెల్ల నాగుపాము అని చెప్తున్నాను. ఎవరికైనా రియల్గా వాటి పేరు తెలిసినట్లుగా అయితే ఒకసారి కామెంట్లో తెలియచేయండి. వీటి కోసం కూడా, అది కూడా ఏంటనేది ఇంకో పేరు అనేది ఉంటుంది కదా, 10 మందికి తెలుస్తుంటుంది. కానీ ఇక్కడ కూడా ఫుడ్ వాళ్ళ ఇసుకలో వేసేస్తుంటారు, అవే ఆ ఫుడ్ని ఎత్తుక్కుంటూ తీసుకుంటారు. ఇక్కడికి వచ్చామండి. అది చూస్తే మీరు ఏదో మౌంటైన్లా కనిపిస్తుంది కదా, అది పసుపు కొండ చిలువ ఉంది. పసుపు కలర్లో ఉంది. దాని పక్కనే మనకి ఈ పైథాన్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇది చాలా పెద్ద కొండ చిలువ. ఇది ఏంటనంటే వాళ్ళకు అడిగాము, అడిగితే దగ్గర 7 మీటర్ల పొడవు ఉంటుందంటండి. చాలా పొడవైన పాము వాళ్ళు చెప్పారు. కానీ మొత్తం అంతా ముద్దగా ఉందంట. ఇందాక మనం చూసాం కదా పైన వాటి పిల్ల, ఇది కూడా ఎల్లో కొండ చిలువ. ఇకన వచ్చామండి కుంభకర్ణుల్లో ఉండే క్రోకోడైల్స్. చూసారా, నీటిలో నీరు ప్రవహిస్తుంది కానీ వాటికి ఏమీ అనిపించట్లేదు, ప్రశాంతంగా పడుకున్నాయి. అయితే ఆ క్లైమేట్ అలా ఉందిలేండి, మేము వెళ్ళే క్లైమేట్ అని. ఇంకోటండి, ఇది ఎగ్జిబిషన్ అండి. ఇవంతా కూడా స్నేక్స్ ఎగ్జిబిషన్. ప్రతి ఒక్క ఆ గ్లాస్ బాటిల్స్లో ఒక్కొక్క పాముని, డమ్మీని ప్రిపేర్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా డమ్మీ లేని ఈ విధంగా ఉంటాయనేసి మనకి ఎగ్జిబిషన్గా. రేపు పొద్దున్న ఎవరైనా సరే గైడ్ తీసుకొని వెళ్ళారని అంటే వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఇవంతా క్లియర్గా అక్కడ పెట్టారు.